అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వీరికే రైతు బంధు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు రెడీ చేసింది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి తుది నిబంధనల ఖరారు చేసిందని తెలుస్తోంది. గత ప్రభుత్వం రైతులందరికీ రైతు బంధు ఇవ్వగా రైతు బంధు పేరును పైకు భరోసాగా మార్చిన కాంగ్రెస్ సర్కార్ దాదాపు 20 లక్షల మందికి ఎసరు పెట్టేలా కొత్త రూల్స్ తీసుకొచ్చిందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన తరహాలోనే కొత్త నిబంధనలు పెట్టారని సమాచారం. గత ప్రభుత్వంలో దాదాపు 65 లక్షల మంది రైతులకు రైతు బంధు వచ్చింది. అయితే పీఎం కిసాన్ యోజనలో మాత్రం కేవలం 23 లక్షల మంది అర్హులుగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సగం మందికి కట్ చేసి దాదాపు 35 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతుందని అంటున్నారు. మంత్రుల సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు రైతు భరోసా కట్ చేయనున్నారు. రైతు భరోసా మార్గదర్శకాలు సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం పీఎం కిసాన్ తరహాలోని కఠిన నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా అందరిది ఒకే లెక్కన కట్టి కుటుంబం యూనిట్ లాగా తీసుకుని గరిష్టంగా 7 ఎకరాల వరకే రైతు బంధు పరిమితం చేసి అంతవరకే రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇలా చేస్తే కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.